అంగన్వాడీలో నిరాహార దీక్ష నిర్వహించడానికి ముఖ్య ఉద్దేశం ఏమంటే, అంగన్వాడీలకు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారము మాకు 26,000 జీతము ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాము. 2019 నుంచి అంగన్వాడీలకు గత ప్రభుత్వం నుంచి కూడా ఇప్పటి వరకు కూడా మాకు ఒక్క పైసా కూడా పెంచడం లేదు. నిత్యావసర వస్తువులు, విద్య, వైద్య పరంగా కూడా అధిక ధరలు పెరుగుతున్నా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇంతవరకు కూడా పెంచడం లేదు. ముఖ్యంగా గత ప్రభుత్వంలో మేము 42 రోజులు సమ్మె చేసినాము. ఆ సమ్మె సందర్భంగా మాకు కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది. ఆ హామీలు కూడా కూటమి ప్రభుత్వం నెరవేర్చడం లేదు. ప్రస్తుతము మాకు ఇప్పుడు బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి అంగన్వాడీలకు వేతనాలు పెంచాలి. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారము మాకు గ్రాంటిటీ అమలు చేయాలి. మెయిన్ వర్కర్లను మినీ వర్కర్లుగా కొంతవరకు న్యాయం చేసినారు. ఈ ప్రభుత్వానికి అభినందనలు తెలుపుకుంటూ మిగిలిపోయినటువంటి 1810 మందికి కూడా ప్రమోషన్స్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాము. ఇంకా ప్రమోషన్ ఎక్కడైతే అంగన్వాడీ హెల్పర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయో వాళ్ళకి ప్రమోషన్స్ ఇవ్వాలి. ప్రమోషన్స్ న్యాయబద్ధంగా జరగలేదు. రాజకీయ జోక్యం వల్ల హెల్పర్లకు అంగన్వాడీ కార్యకర్తలుగా ప్రమోషన్లు ఇవ్వడంలో చాలా ఇబ్బందికరంగా ఉంది. వాళ్ళకి న్యాయం జరిగేంత వరకు పోరాడుతాము. మా డిమాండ్స్ ను నెరవేర్చేంత వరకు అనేక దశల వారీగా మేము పోరాటం సాగిస్తామని తెలియజేస్తున్నాము. పుట్టపర్తి ప్రాజెక్ట్ ఆఫీస్ దగ్గర అందరూ అంగన్వాడీ టీచర్స్ అంతా రిలే నిరాహార దీక్ష చేస్తున్నాము. రేపు హెల్పర్స్ వచ్చి చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. అన్నిటికీ బడ్జెట్ ఎక్కువగానే ఇచ్చినది కూటమి ప్రభుత్వము. కానీ అంగన్వాడీ వాళ్ళకు ఐసిడిఎస్కి వచ్చేసరికి ఏమాత్రం ఆలోచించలేదు. అది ఎందుకు చేస్తున్నారో ఏమో. 42 రోజులు సమ్మె రోజు మాత్రము ప్రతి ఒక్క రోజు టెంట్లోకి వచ్చి అందరూ హామీలు ఇచ్చినారు. కానీ ఇంతవరకు మా గురించి ఎలాంటి ఆలోచన చేయలేదు. దానికోసమని మేము ఖచ్చితంగా ప్రతి ఒక్కరు దీంట్లో పాల్గొని ధర్నాలు చేయడానికి మేము పూనుకున్నాము. ఇప్పుడు మార్చి 2వ తేదీన విజయవాడ కూడా వెళ్ళడానికి సిద్ధపడినాము. అందులోపల మాకు ఏదో ఒకటి తీర్పు రాకపోతే మేము ఈ సమ్మె అట్లే కొనసాగిస్తాము. ఇంకో ముఖ్య విషయం ఏమంటే, వేసవి సెలవులు ఆయాలకు 15 రోజులు, టీచర్లకు 15 రోజులు ఇస్తున్నారు. కానీ వాటిని అందరికీ కలిసి నెల రోజులు ఇవ్వాలని డిమాండ్ చేసినాము. దాని గురించి కూడా ఇంకా ఏం ఆలోచించలేదు. వేకెంట్ ఉన్న టీచర్ పోస్టులు ఆయాలకు ప్రమోషన్ ఇచ్చే విధంగా ఇంతకు ముందే జీవో ఉంది. కానీ కొన్ని చోట్ల ఆయా పోస్టులు టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఎలిజిబుల్ ఉన్న ఆయాలకు ఇవ్వడానికి కూడా ఎందుకు ఆలోచిస్తున్నారు. వాటిలో రాజకీయ జోక్యం ఎక్కువగా ఉంది. వాటిని ఉండేటట్లు చేయకూడదని, రాజకీయ జోక్యం ఉండకోకుండా చూడాలని ఆఫీసర్లే దాన్ని ఎలిజిబుల్ బట్టి వారికి ప్రమోషన్ ఇవ్వాలని కోరుతున్నాము. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.